హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే ఆదివారం శనివారం ఎపిసోడ్ మొత్తం చెప్పను, కానీ నాకు నచ్చిన హైలైట్స్ మాత్రమే చెప్తా. శనివారం నాటిది ఇమాన్యుయల్ రిటర్న్ ఇచ్చేసి, నేను మా గర్ల్ ఫ్రెండ్దే వాయిస్ వింటాను, నాకు ఆ వాయిస్ వినడమే కావాలి అనేసి పోతే పోయింది పవర్ అని చెప్పేసి అనుకోవడం మంచిగా అనిపించలేదు జనాలకు చూడడానికి కూడా. ఎందుకంటే మరి ఆ పవర్తో చాలా బెటర్గా ఆడతాడు, చాలా బెటర్గా మళ్ళీ అతను ఇమ్యూనిటీ పవర్ కూడా తెచ్చుకుంటాడు అనేసి ఇమాన్యుయల్ మరి అలా ఊహించుకొని గాన ఇతను ఉండకూడదు ఆ పవర్తో అనేసి తీసేశాడని అతని స్ట్రాటజీ అనేసి అనుకున్నాను. కానీ మరి తర్వాత రాము వెళ్ళిపోతానని ఒకటే వెళ్ళిపోతాననేసి వెళ్ళిపోయాడు. మరి ఆయన వెళ్ళకుండా ఉండేదే బాగుండు అనుకుంటే ఆ అమాయకత్వంతో వీళ్ళందరికీ ఎదురు నిలబడలేకపోయిండు, అందుకనే వెళ్ళిపోయిండు అనేసి మరి జనాలు అంటున్నారు. హౌస్లో కూడా అదే అనుకుంటున్నారు. చూస్తే కూడా అలాగే ఉంది. అతను వాళ్ళతో ఏగలేక, వాళ్ళతో మాట్లాడలేక వెళ్ళిపోయిండు రాము. మరి సండే ఎపిసోడ్లో చూసుకుంటే ఒక్కొక్కరికి వార్నింగ్ అయితే ఇస్తున్నాడు మన నాగార్జున గారు. కానీ ఎక్కడో తనూజ ఫేవర్గా మరి ఆమె చేసిన ఎవరిని ఎలిమినేషన్ చేయాలో అనేసి రాము పైన రాసి చూపించింది. దానికి తనుజని ఎవరిని ఏమనలేదు. మరి దివ్యన్ మాత్రం ఏదో ఒక మాట అనేసి తర్వాత వినకుండా వేరే వాళ్ళని నామే అక్కడ ట్రైన్లో నుంచి దింపేసింది అనేసి ఆమెకు క్లాస్ మొత్తం బాగా ఇచ్చిండు. కానీ ఇక్కడ ఏది ముఖ్యం కాదనుకుంటే అందరూ ఒకటే. కాకపోతే ఈ బిగ్ బాస్ షో ఎందుకో తనూజని ట్రోఫీ అంది, తనూజకి ట్రోఫీ ఇవ్వాలి అనేసి బాగా గట్టి ముద్రేసుకుని ఉంది అనుకుంటా. ఎందుకంటే మరి తనూజను చాలాసార్లు తప్పు చేసినా లేపుకుంటూ వస్తున్నారు. మరి ఆ బిగ్ బాస్ తనూజనే ట్రోఫీ ఇచ్చి తనూజని ఫేవరబుల్గా ఆడిపించి ఒక హైఫైలో చేయాలనేసి ఫిక్స్ అయిపోయింది. మరి నాకు అట్లా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.